1989వ సంవత్సరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1989వ సంవత్సరంకు ఒక ప్రత్యేక గుర్తింపు కలదు. అప్పటి వరకు ఉన్న అసాంఘిక శక్తుల విస్తరణను కూకటి వేళ్లతో ప్రకటించడానికి ఆద్యం పోసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1989 బ్యాచ్కి చెందిన పోలీస్ కానిస్టేబుల్ శ్రేణిలో ఒకరు దేవరనేని రవీందర్ రావు గారు. స్థానిక సుల్తానాబాద్ మండలం మూడుజాముల కుదురుప్రాగ గ్రామం నందు దేవరనేని యశోదమ్మ చందర్రావులకు మూడవ సంతానంగా 1964 సంవత్సరంలో రవీందర్ రావు గారు జన్మించినారు. కుదురుపాక ప్రాథమిక పాఠశాల నందు చదువును ప్రారంభించి సుల్తానాబాద్ ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాల నందు 10th మరియు ఇంటర్ పూర్తి చేసినారు. ఆ తర్వాత 1984-86 సంవత్సరంలో కరీంనగర్లో ప్రఖ్యాత శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు డిగ్రీ పూర్తి చేయడం జరిగినది. అదే సమయంలో ఎన్సీసీ నందు జాయిన్ కావడం జరిగినది. కర్షక కుటుంబ నేపథ్యంలో అప్పటికే ఎన్సీసీలో జాయిన్ అయిన రవీందర్ రావు గారు ఉద్యోగ వేటలో 1989 సంవత్సరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించడం జరిగినది. మొదటగా హుజురాబాద్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తించి వరుసగా మంతని, ఉస్నాబాద్, పెగడపల్లి, పెద్దపల్లి, కమాన్పూర్, రామగుండం, ముత్తారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించి ఆగస్టు 2020 సంవత్సరం నుండి ఏఎస్ఐ హోదాలో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తించడం జరిగినది. 1991 సంవత్సరంలో దేవరనేని రవీందర్ రావు గారు పద్మజ గారిని వివాహం చేసుకోవడం జరిగింది. వారికి ఒక కుమారుడు వేణు, కూతురు వీణాలు సంతానం. పట్టభద్రుడైన రవీందర్ రావు గారు తన పోస్టింగ్లలో అధికారుల ఆదేశానుసారం ప్రముఖంగా స్టేషన్ రైటర్గా విధులు నిర్వర్తించి పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ప్రజల మన్నలను మరియు అధికారుల అభినందనలను పొందినారు. వారి సేవలకు గాను సుమారు 30 వరకు అవార్డులు, ప్రముఖంగా 2023 సంవత్సరంలో గౌరవ పోలీస్ సేవా పథకం, 2025 సంవత్సరంలో గౌరవ పోలీసు ఉత్కృష్ట పథకం వారిని వరించినాయి. క్రమశిక్షణ నిబద్ధతతో పనిచేసి పోలీస్ శాఖలో తన మూలాలను సజీవంగా ఇంకో తరం కాపాడేలా శిష్యగణాన్ని తయారు చేసిన రవీందర్ రావు గారు అభినందనీయులు. గత 36 సంవత్సరాలుగా అలుపెరగక పోలీస్ శాఖలో సేవలందించి తేదీ 31/3/2025 నాడు పదవి విరమణ పొందుతున్న దేవరనేని రవీందర్ రావు గారి శేష జీవితం ఆయు ఆరోగ్యాలతో కుటుంబ సమేతంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము.